रामागुंडम पुलिस आयुक्तालय MIPS पुलिस स्टेशन मंचिरियाला क्षेत्र रामागुंडम पुलिस आयुक्तालय के अंतर्गत समस्याग्रस्त गांव जैनपुर में हुए दंगों के मद्देनजर कमिश्नरेट के आदिवासी इलाकों में बैठक हुई। किसी भी अप्रिय घटना और कानून व्यवस्था की समस्याओं को रोकने के लिए एहतियात उपायों के तहत कव्वाल, लोटेरे, देवी नुगीडा, किश्तपुर गांव का दौरा किया गया और लोगों ने युवाओं और गांव के बुजुर्गों और आदिवासी समुदाय के नेताओं से बात की। सभी लोगों को सलाह दी जाती है कि वे संयम बरतें। यदि कोई समस्या है तो वे अधिकारियों से संज्ञान में ला सकते हैं और आयोग के अधिकार क्षेत्र के तहत किसी भी पुलिस स्टेशन में शिकायत कर सकते हैं। इसके अलावा धरने में भी लिखे। श्री पी श्रीनिवासुल ने कहा कि अगर लोग कानून अपने हाथ में लेंगे और दंगे करेंगे तो कानूनी मामले दर्ज किए जाएंगे। किसी भी परिस्थिति में अफवाहों पर विश्वास न करने की सलाह दी जाती है। उन्होंने कहा कि जैनूर फिलहाल शांत माहौल में है। उन्होंने चेतावनी भी दी है कि सोशल मीडिया पर अफवाह फैलाने वालों और सोशल मीडिया ग्रुप एडमिन के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी। अभी तक सभी लोग पुलिस का सहयोग करते रहे हैं और आगे भी इसी तरह सहयोग करने को कहा है। ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలో జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. జనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 రోజుల నుంచి జరుగుతున్న హింసాకాండకు సంబంధించి చాలా ఫోర్స్ ఇక్కడ ఆదేశాల మేరకు ఇక్కడ పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా అక్కడ నిన్న అంతా అక్కడ డ్యూటీ చేసి ఇక్కడ మా ఏరియాలో జనూర్లో నుంచి ఇక్కడికి కొద్దిగా బార్డర్ తగులుతుంది, మాకు బార్డర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా కొన్ని ఆదివాసీ గూడాలు, తర్వాత జన్నారం మండల్, అక్షట్పేట్, దండేపల్లి ఏరియాలో ఈ 3 ప్రాంతాల్లో కవాల్ ప్రాంతాల్లో ఈ ఆదివాసీ ప్రజలు ఉన్నారు. వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళ నిరసన ప్రదర్శించే ఉద్దేశంలో ఉంటే వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇందాక మీరు చూశారు, వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి రోడ్డు మీదకి రాకుండా, ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడకుండా మన జన్నారం మండలిలో ఒక రిప్రజెంటేషన్ మాత్రం ఇచ్చారు. మేము వాళ్ళకి మా రిక్వెస్ట్ మన్నించినందుకు మేము థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఇతర కమ్యూనిటీ సోదరులకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఈ హింసాకాండకు పాల్పడడం అనేది మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు గవర్నమెంట్ దృష్టిలో తీసుకురావాలంటే మేము అధికారులు ఉన్నాము, మీ దగ్గరికి వస్తాము. మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్రీవెన్సెస్ మొత్తం ఇవ్వడం చేయొచ్చు. ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నా కమిషనరేట్లో ఏ పోలీస్ స్టేషన్కి వచ్చినా మీరు సాధారణంగా మేము గౌరవించి మీ యొక్క రిప్రజెంటేషన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు మాత్రం రోడ్ల మీదకి, తర్వాత ధర్నాలు, రోడ్డు రోకోలు, తర్వాత వేరే కమ్యూనిటీ మీదకి పోవడం, అది లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోవడం అయినట్టు అవుతుంది. మీ మీద కేసులు అన్నెసరిగా చేయడం జరుగుతుంది. అందుకనే వాటికి పాల్పడకుండా మీరు సామరస్యంగా ఉండి మాకు సహకరించాలని కోరుతూ, ఇప్పుడు ఆల్రెడీ సహకరించారు. దానికి మేము చాలా కృతజ్ఞతగా మీకు ఏ సాయం కావాలన్నా, మీ యొక్క గ్రీవియన్స్ ఏదున్నా, మీ యొక్క ఏ బాధ ఉన్నా మీరు రిటర్న్గా ఇవ్వండి. ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చారు, నేను గవర్నమెంట్కి పంపిస్తాను. దాంట్లో కూడా ఆ కేసులో కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా ఫాస్ట్ ట్రాక్లో జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఫాస్ట్గా చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకోవడం హైదరాబాద్ లెవెల్లో జరుగుతుంది. థ్యాంక్ యూ.